ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ టాపిక్‌ని తెలుసుకుందాం. ఇది ఎలా అంటే చాలా మంది ఆడవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఇది కండిషన్ ఏంటో తెలియకోకుండా చాలా వాళ్ళ వరకు నెగ్లెక్ట్ చేసి సివియర్ కాంప్లికేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. ఈ కండిషన్ మనం నార్మల్‌గా పీఐడీ అని అంటూ ఉంటాం. అసలు ఏముంటుంది? ఎందుకొస్తుంది? ఎలా వస్తుందో మనం ఈరోజు క్లియర్‌గా తెలుసుకుందాం. పీఐడీ అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. అంటే మన గర్భాశయం ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గాన్స్ అనేటివి ఇన్ఫెక్షన్స్‌కి గురై ఆ కండిషన్ మనం పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఇది గర్భాశయం. ఈ పార్ట్ మొత్తం గర్భాశయం. ఇది సెర్విక్స్, కింద పార్ట్ వెజైనా. ఇవి 2 ట్యూబ్స్ అంటాం. ఇవి 2 అండాశయం, ఓవరీస్ అంటూ ఉంటాం. ఇలా హాఫ్ సైడ్ చూసినట్టయితే ఇది ఒక నార్మల్ సైడ్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇది అబ్నార్మల్ సైడ్. ఇది నార్మల్ ఎందుకుందంటే ఇక్కడ ఎలాంటి వాపు లేదు, అదేవిధంగా రెడ్‌నెస్ లేదు. అదే విధంగా ఎలాంటి పస్ కానీ, స్కార్ టిష్యూ గానీ ఎలాంటి ఫార్మేషన్ లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అక్కడక్కడ ఇలా పస్ ఫార్మేషన్ స్కేల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల ఫార్మ్ అవుతుంది. అదే విధంగా ఇలా గడ్డల్లాగా ఫార్మ్ అవ్వడం దీన్ని స్కార్ టిష్యూ ఫార్మేషన్, అడ్హెషన్ ఫార్మేషన్ అంటాం. ఇది ఎందుకు ఇలా ఫార్మ్ అవుతుందంటే ఈ పీఐడీ కండిషన్ అనేది అసెండింగ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే వెజైనల్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది సర్వికల్ రీజన్స్ లాగా పాస్ అవుతుంది. అంటే వెజైనా నుంచి సెర్విక్స్‌కి పాస్ అయ్యి, ఆ సెర్విక్స్ నుంచి గర్భాశయంకి పాస్ అయ్యి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇతర ట్యూబ్స్‌కి, అక్కడి నుంచి మొత్తం ఓవరీ వరకు మొత్తం అన్ని ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది అసెండింగ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇలా ఎలాంటి ఆర్గన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందంటే మెయిన్‌గా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం. ఆ బాక్టీరియాలో కూడా సెక్షువల్‌గా ట్రాన్స్‌మిట్ అయ్యే బాక్టీరియా కామన్‌గా ఉంటుంది. అంటే నైజీరియా బాక్టీరియా కానీ, గనోరియా బాక్టీరియా కానీ, ట్రైకోమోనాస్ బాక్టీరియా అవ్వనివ్వండి. ఇలాంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వెజైనా ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. మనం ఈ ఫ్లూయిడ్ లీకేజ్‌ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్‌గా ఇతర ఆర్గాన్స్‌కి పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వెజైనా నుంచి సర్వీక్స్‌కి పాస్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ అది. ఆ సర్వైకల్ టైమ్‌లో కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్‌గా ఇతర ఆర్గాన్స్‌కి, గర్భాశయంకి, ట్యూబ్స్‌కి, ఓవరీస్‌కి అన్ని ఆర్గాన్స్‌కి పాస్ అవుతూ ఉంటుంది. అసలు మనం దీన్ని ఎలా గుర్తించాలంటే మెయిన్‌గా ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో మెయిన్‌గా వెజైనా నుంచి అబ్నార్మల్ డిశ్చార్జ్ అనేది కామన్‌గా వస్తుంటుంది. అంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్ లాగా కాకుండా ఇది కలర్ చేంజ్‌తో డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది. అంటే గ్రీన్ కలర్‌లో గాని, వెజైనా నుంచి నార్మల్ డిశ్చార్జ్ కాకుండా ఇది అబ్నార్మల్‌గా డిశ్చార్జ్ లీక్ అవుతూ ఉంటుంది. గ్రీన్ కలర్‌లో కానీ, యెల్లో కలర్ కానీ, లేదంటే వైట్ కానీ గడ్డలుగా డిశ్చార్జ్ అనేది కామన్‌గా ఉంటుంది. మనం ఈ డిశ్చార్జ్‌ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కండిషన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మనం ఇలా నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి పాస్ అవుతుంది. లోపల పాస్ అయినప్పుడు ఇతర ఆర్గాన్స్ ఉంటాయి కదా! గర్భాశయం లోపలికి ఎంటర్ అయిందనుకోండి, ఆ గర్భాశయంలో లోపల పొర మొత్తం డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇలా డ్యామేజ్ చేసిన తర్వాత అక్కడ పస్ లాగా ఫార్మ్ అవుతుంది. చీమ్ లాగా ఫార్మ్ అవుతుంది. ఈ చీమ్ కూడా బయటకొచ్చేస్తూ ఉంటుంది ఇలా. అదే విధంగా అలా ఎక్కువ రోజులుగా ఉండడం వల్ల గర్భాశయంలో ఆ ఇన్ఫెక్షన్ అనేది గడ్డలాగా ఫార్మ్ అవుతుంది. దీన్ని మనం అడ్హెషన్స్ అంటాం. అదే విధంగా అలా ఫార్మ్ అవ్వడం వల్ల మన లోపల ఇమ్యూన్ సెల్స్ అనేటివి ఆ గడ్డ పైన యాక్ట్ చేసి దాన్ని స్కార్ టిష్యూ లాగా ఫార్మ్ చేస్తుంది. అంటే గడ్డల్లాగా ఫార్మ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నార్మల్‌గా ఉండాల్సిన గర్భాశయం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిందనుకోండి. ఆ ఎగ్ ఈ ట్యూబ్స్ ద్వారా ఇక్కడికొచ్చి ఫెర్టిలైజేషన్‌కి హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ ఇలా గడ్డలు ఫార్మ్ అయిందనుకోండి. ఈ ఎగ్ ఇక్కడే ఉంటుంది. ఒకవేళ స్పెర్మ్ ఇక్కడ దాకా ఎంటర్ అయినా కూడా ఎగ్, స్పెర్మ్ మీట్ అవ్వకుండా చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెర్టిలిటీ కామన్‌గా వస్తుంది. అదే విధంగా ఇలా గడ్డలు ఫార్మ్ అవ్వడం వల్ల దీర్ఘకాలంగా పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది. దాంతో పాటు వెజైనా నుంచి పస్ డిశ్చార్జ్ రావడం గాని, లేదంటే ఎక్కువగా బ్లడ్ డిశ్చార్జ్ రావడం గాని జరుగుతూ ఉంటుంది. ఇంకా సెక్షువల్ ఇంటర్‌కోర్స్ టైమ్‌లో వాళ్ళకి పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల టిష్యూ మొత్తం ఇన్‌ఫ్లేమ్ అవ్వడం వల్ల అది మొత్తం వాచిపోయి ఇలా పస్ ఫార్మేషన్ జరగడం వల్ల వాళ్ళకి సెక్షువల్ టైమ్‌లో సివియర్ పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ ఇలాంటి పీఐడీ కండిషన్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు జరిపించుకోవాల్సొస్తుంది. అందులో మెయిన్‌గా వచ్చేసి వెజైనల్ స్వాబ్ టెస్ట్ అంటాం. అంటే వెజైనా నుంచి ఒక చిన్నపాటి స్వాబ్‌ని కలెక్ట్ చేసి దాన్ని కల్చర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇది వెజైనల్ స్వాబ్ టెస్ట్. నెక్స్ట్ కేఓహెచ్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల అది బాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా పాప్ స్మియర్ చేయడం జరుగుతుంది. పాప్ స్మియర్ అంటే ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఏమైనా మన బాడీలో ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇలా వెజైనా నుంచి చిన్నపాటి సెల్స్ తీసుకొని కల్చర్ చేయడం వల్ల పాప్ స్మియర్ ద్వారా మనం క్యాన్సర్ పాసిబిలిటీ ఏదో ఉందో మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటు అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ జరిపించడం వల్ల మన గర్భాశయం మొత్తం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అక్కడ ఏమైనా స్కార్ టిష్యూ ఫార్మ్ అయిందా, గడ్డలు ఏమైనా ఫార్మ్ అయినాయా తెలుసుకోవచ్చు. లేదంటే సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా హార్మోనల్ టెస్ట్ అదే విధంగా ఈ అల్ట్రాసౌండ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయించుకోవడం వల్ల వాళ్ళకి లోపల ట్యూబ్స్‌లో ఏమైనా బ్లాకేజ్ ఏమైనా ఉందా, గర్భాశయం స్టేట్ నార్మల్‌గా ఉందా లేదో మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇలాంటి టెస్ట్ అన్ని జరిపించుకొని మనం ఈ కండిషన్ ప్రాపర్‌గా తెలుసుకొని ప్రాపర్‌గా మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్‌గా అలోపతిక్ సిస్టమ్‌లో
ఈ కండిషన్ సంబంధించి యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళకి పెయిన్ ఏదైనా ఉన్నట్టయితే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాపర్ గా ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. కానీ ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి డ్రగ్ డిపెండెన్సీ ఫామ్ అవుతుంది. అంటే ఆ డ్రగ్ కి డిపెండ్ అవడం జరుగుతుంది. కానీ హోమియోపతి ఇలా జరగదు. హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ కండిషన్ ఏదైతే పెయిన్ ఏదైతే ఉందో అదే విధంగా ఏదైతే డిశ్చార్జ్ ఉంటుందో ఆ డిశ్చార్జ్ సంబంధించి మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళకి ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయగలం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోనల్ టాబ్లెట్స్ లేకుండా ఈ కండిషన్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో పాటు మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ నుంచి మనం బయటపడవచ్చు. మీరు కనుక ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్టయితే, పీరియడ్ అని డౌట్ పడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.